మన నల్లా బిల్లు కట్టలేకపోయినా, కరెంటు బిల్లు బకాయి పడ్డా మీటరోళ్లకు వెంటనే డ్యూటీలు గుర్తొచ్చేస్తాయి. ఆటోమేటిక్గా మన కనెక్షన్లు కట్ అయిపోతాయి. ఇవన్నీ సరాసరి భారతీయుడి అనుభవంలోకి వచ్చే విషయాలే. కాకపోతే ఇదే దేశంలో బడా పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నేరగాళ్ల విషయంలో కూడా ఇంతేసి స్పీడు కనిపిస్తుందా? హవాలా పద్ధతుల్లో లక్షల కోట్లు విదేశాలకు తరలించడం, కనీసం ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లించకుండా దేశాన్ని నిండా ముంచేయడం లాంటి సాఫ్ట్ క్రిమినల్స్ విషయంలో ఈ కలెక్షన్ కింగులు చిత్తశుద్ధి పరమ చెత్తగా ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. 2 లక్షల కోట్లకు పైగా ఇన్కమ్ ట్యాక్స్ బకాయిల్ని వసూలు చేయలేకపోయామంటూ సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు ఒప్పేసుకుంది. ఎస్, మొత్తం 2,49,000 కోట్ల పన్ను బకాయిలుంటే వాటిలో కేవలం 7,000 కోట్లు మాత్రమే తిరిగి రాబట్టగలిగింది. మిగిలిందంతా హుష్ కాకైపోయిందంటూ హ్యాండ్సప్ పొజిషన్లో నిలబడిపోయింది మన ఫైనాన్స్ మినిస్ట్రీ. ఇజ్ ఇట్ నాట్ ఎ షేమ్ఫుల్ గెస్చర్? ఇలా వసూళ్లకు దొరకకుండా దాక్కుండిపోయిన సొమ్ముల్లో 1,30,000 కోట్లు హవాలా పద్ధతిలో బయటి దేశాలకు తరలిపోయిన డబ్బు. ఒక్క హసన్ అలీ కేసులోనే 92,000 కోట్లు, హర్షద్ మేహతా కంపెనీల నుంచి 20,000 కోట్లు, దలాల్ గ్రూప్ నుంచి 14,000 కోట్లు, కేతన్ పరేఖ్ సెక్యూరిటీ నుంచి ఇంకో 4,000 కోట్లు. ఇదంతా మన సొంత డబ్బు, 100% ట్యాక్స్ పేయర్స్ మనీ. అయినా సరే ఇందులో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా తిరిగి రాబట్టుకోలేం. ఈ స్కాములన్నీ సంభవించి దశాబ్దాలు గడిచిపోయినా ఈ సొమ్ముల చిరునామా ఇప్పటికీ గల్లంతే. ఆస్తుల్ని అటాచ్ చేయడం, స్థిరాస్తుల్ని అమ్మకానికి పెట్టడం లాంటి కొన్ని అడుగులు ముందుకేసినా ఆశించినంత మేరకు వసూళ్లు చేయలేక చతికిలబడింది మన ఆర్థిక శాఖ. సర్కారీ వైఫల్యాల జర్నీలో ఇదో మైలురాయి. మా దగ్గరున్న మ్యాన్ పవర్ ఇది, మాకున్న వనరులు మీకు తెలుసు, ఇంతకంటే ఏవీ చేయలేని అసక్తురాలనంటూ బేలగా చూస్తోంది మన ఫైనాన్స్ మినిస్ట్రీ. మాంటెక్ సింగ్ అహ్లువాలియా, సి రంగరాజన్, దువ్వూరి సుబ్బారావు, పళనియప్పన్ చిదంబరం అందరూ ఒకరికి మించి ఇంకొకరు అపర ఆర్థికవేత్తలే, చెయ్యి తిరిగిన చిత్రగుప్తులే. అయినా మన మన్మోహన్ జమానాలో ఆర్థిక శాఖ బతుకు ఎందుకిలా బస్టాండ్ అయిపోయింది? నిజానికి ఫైనాన్స్ మినిస్ట్రీకి దొరకకుండా దాక్కుండిపోయిన కుంభకోణపు కరెన్సీ కట్టలన్నీ కొందరు లీడర్లు లేదా పార్టీల ఖజానాలోనే చిక్కుకున్నాయన్నది ఇంకో డౌట్. సుబ్రహ్మణ్య స్వామి, విశ్వబంధు గుప్తా లాంటి రంధ్రాన్వేషకుల పరిశోధనలే నిజమనుకుంటే హవాలా కింగ్ హసన్ అలీ దోచుకున్నదంతా 10 జనపద్ బంకర్లలోనే ఉండాలి. కాకపోతే ఇవాల్టి వరకు ఇవన్నీ పచ్చి ఆరోపణలు మాత్రమే. నిన్నటికి నిన్న ఏఎంసీ కేసుకు సంబంధించి ఈడీ అటాచ్ చేసుకున్న గాలి సొమ్ము అక్షరాల 884 కోట్లు. దోచుకున్న సొమ్ములో ఇది 10% కూడా కాదు. అడ్డదారిలో బెయిల్ కొనుక్కోవడానికి 11 కేజీల బంగారాన్నే అమ్మేసుకున్న గాలి జనార్దన్ రెడ్డి అదే స్టైల్లో ఎన్నెన్ని సూట్ కేసుల్ని బయటికి సాగనంపారో లెక్కే లేదు. ఇక ఐటీ వాళ్ళకైనా ఈడీ వాళ్ళకైనా అక్కడ మిగిలేది ఖాళీ బొక్కసాలే. విత్త మంత్రి చిదంబరం చారువారి పుత్రరత్నం కార్తీ చిదంబరం చెన్నపట్నంలో తగలేసే సొమ్ములకు లెక్కలడిగే దమ్ము ఐటీ వాళ్లకు లేదు. తన పొలిటికల్ ప్రమోషన్ కోసం 3 నెలలకోసారి 400 కోట్లు కుమ్మరిస్తున్నారనడానికి అక్కడున్న భారీ సైజు ఫ్లెక్సీలే లైవ్లీ రిఫ్లెక్షన్స్. ఇలా పైవాళ్ల ఒత్తిళ్లకు సరెండర్ అయిపోవడం మానేసి పన్ను వసూళ్ల వ్యవస్థలు జూలు విధిల్చాల్సిందేనన్నది జనం నుంచి వచ్చి పడుతున్న సలహా. మేమిక్కడే ఆగిపోతామంటున్న ఆర్థిక శాఖ ఇంకాస్త ముందుకెళ్లి ఆలోచిస్తే బెటర్. జపాన్ లాంటి ఓ మోస్తరు కరప్షన్ ఫ్రీ దేశాల్లో రికవరీ వ్యవస్థల అవసరమే లేదు. ఎందుకంటే అక్కడ పన్ను వసూలు వ్యవస్థలన్నీ ఫుల్లీ ఆటోమేటెడ్, ఎగవేతగాళ్లు తక్కువ, మాల్ ప్రాక్టీసెస్కి ఛాన్సే లేదు. ట్యాక్స్ ఎగ్గొట్టి క్షేమంగా తిరగడం అనేది మన దేశంలో ఒక అరుదైన కళ.
దీన్ని మనం కూడా వంట పట్టించేసుకుంటే పోలా అనే ఒకలాంటి కన్నింగ్ నేచర్ జనంలో పేరుకుపోవడానికి మన జవసత్వాలు లేని రికవరీ వ్యవస్థలే ప్రధాన కారణం. నకిలీ సర్టిఫికెట్ల మాయాజాలంతో బ్యాంకుల నుంచి లోను తీసుకుని ఆ తర్వాత పత్తా లేకుండా పోయే మాయగాళ్లు మన మధ్యలోనూ లేకపోలేదు. ఈ రకంగా మన జాతీయ బ్యాంకులు ఏటా నష్టపోతోంది సరాసరి 6,000 కోట్లు. ఎవరి స్థాయిలో వారు దొడ్డిదారులు వెతుక్కోవడం షురూ అయిపోతున్న ఇవాల్టి అవినీతి భారతంలో హీరోలుండరు. హసన్ అలీ లాంటి కరుడుగట్టిన విలన్లు మాత్రమే కనిపిస్తారు. మనము, మన కాపలా కుక్కలు ఇద్దరిది ఇక్కడ ఒకటే రోల్. అదే పాపాల రాయుళ్ల పాత్ర. యథా రాజా తథా ప్రజ.